పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కె వెంకటేష్ మాట్లాడుతూ అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరియు అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షాలిబండ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ తిరుపతి చంద్రశేఖర్, తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుంగ శివకుమార్, దినేష్ బిడ్ల, జి నరసింహ, కె సురేష్ బాబు, శ్రీకాంత్ కాగడ, అస్లాం, డల్లు శివ, బిలాల్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు అన్ని కూడా అమిత్ షా గారి దృష్టి మీద పెట్టడం నిరసన కార్యక్రమం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజాలో నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చార్మినార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అమిత్ షా దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడం జరిగినది. మరి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి నేను హెచ్చరిస్తున్న అమిత్ షా గారిని, మరొక్కసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. దయచేసి మీరు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. కేంద్ర హోంశాఖ పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ అధ్యక్షులైన వాళ్ళు తక్షణమైన బర్తరఫ్ చేయాలి. మోదీ గారు కూడా చెరువు తీసుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్న మనిషికు ఆయన మతి సిమితం పోయింది. కావున తక్షణము ఆయనకు బర్తరఫ్ చేయాలని మేము ఈ పాత నగరం నుంచి కాంగ్రెస్ పార్టీ మరియు దళిత సంఘాలు మండిపడుతున్నాము, మీకు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగానే రాజీనామా చేయాలని కూడా మేము కోరుతున్నాము. లేని పక్షాన ఇక్కడికి మొదలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అగ్గిగుండంగా మారుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాము.